హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో వరలక్ష్మి అమ్మవారికి శారీ డ్రాపింగ్ 2 రకాల బ్లౌజ్ పీసెస్తో ఎలా చేయాలో చూపించబోతున్నా. ఆల్రెడీ నేను ఇంతకు ముందు అమ్మవారి శారీ డ్రాపింగ్ వీడియో అప్లోడ్ చేశాను. అప్పుడు చాలామంది డబుల్ కలర్ వచ్చేలాగా చేయండి సిస్టర్ అని కామెంట్స్ అయితే పెట్టారు. సో అందుకనేసి ఈ వీడియో కూడా చేస్తున్నా. దీనికోసం అయితే ఇక్కడ నేను 2 బ్లౌజ్ పీసెస్ తీసుకున్నా. ఇక్కడ పింక్ కలర్ ఒకటి, గ్రీన్ కలర్ ఒకటి, 2 రకాల బ్లౌజ్ పీసెస్ అయితే తీసుకున్నా. ఫస్ట్ అయితే ఒక బ్లౌజ్ పీస్ని తీసుకొని ఆ బ్లౌజ్ పీస్కి ఇలా ప్లీట్స్ అయితే వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టేసుకోవాలి. ప్లీట్స్ ఒకవైపు పెట్టేసిన తర్వాత నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ అక్కడ ఒక మనం క్లిప్ని అయితే పెట్టేసుకోవాలి. మీరు సేఫ్టీ పిన్స్ అయినా యూస్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ బట్టలు ఆరబెట్టడానికి యూస్ చేస్తాం కదా, ఆ క్లిప్స్ని అయితే పెట్టుకున్నా. ఇలా మొత్తం బ్లౌజ్ పీస్ అంతా కూడా నీట్గా ప్లీట్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ చివరి వరకు కూడా నీట్గా సర్దుకుంటూ అక్కడ ఒక క్లిప్స్ అయితే పెట్టేసుకోండి. మీరు ఐరన్ చేయాలనుకుంటే ఐరన్ కూడా చేసుకోవచ్చు. ఐరన్ చేసుకుంటే ఏంటంటే మనము శారీ డ్రాపింగ్ చేసిన తర్వాత కూడా ప్లీట్స్ అనేవి కదలకుండా ఉంటాయి. లేదు మేము నార్మల్గా ఇలాగే ఉంచుకుంటామన్నా పర్లేదు, పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదన్నమాట. ఐరన్ చేస్తే ఇంకా లుక్ అనేది కొంచెం బాగా కనిపిస్తుంది. ఇక్కడ నేను వచ్చేసి పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నా. మీరు ఏ కలర్ బ్లౌజ్ పీసెస్ అయినా తీసుకోవచ్చు. 2 బ్లౌజ్ పీసెస్ ఒకే సైజు ఉండాలండి, అప్పుడే మనకి చూడటానికి లుక్ అనేది బాగుంటుందన్నమాట. ఒక బ్లౌజ్ పీస్ని అయితే నేను నీట్గా ప్లీట్స్ అన్నీ కూడా ఇలా అడ్జస్ట్ చేసేసుకున్నాను. ఇది మొత్తం సద్దరం అయిపోయిన తర్వాత ఇంకో బ్లౌజ్ పీస్ని కూడా సేమ్ ఫస్ట్ దీనికి ఎలా అయితే ప్లీట్స్ పెట్టుకున్నామో దానికి కూడా అలాగే ప్లీట్స్ పెట్టుకోవాలి. అమ్మవారికి శారీ డ్రాపింగ్ చేయడం చాలా సింపుల్ అండి. ఈ చిన్న టిక్స్ తెలియక చాలామంది మేము చేయలేము అనేసి అనుకుంటూ ఉంటారు కదా, అలా అనుకోకుండా సింపుల్గా ఒకసారి అంటే రేపు ఎల్లుండు వరలక్ష్మి వ్రతం ఉంది అనగా ముందే మీరు ఒక 2 days ముందు ఇలా అన్నీ అడ్జస్ట్ చేసి పెట్టేసుకున్నారనుకోండి, మీకు అప్పుడు హడావిడి లేకుండా తొందరగా అయిపోతుంది. నేనైతే ఎప్పుడు కూడా ముందు రోజే ఈ బ్లౌజ్ పీసెస్ అనేవి ఫోల్డ్ చేసి ఉంచేసుకుంటాను. నెక్స్ట్ డే వచ్చేసి డైరెక్ట్గా అమ్మవారికి అలా రెడీ చేసేసుకోవచ్చు. మనం ఆ రోజే అన్నీ చెయ్యాలి అంటే మనకి టైం ఎక్కువ అయిపోతుందండి. పూజ అయ్యేసరికి చాలా లేట్ అయిపోతుందన్నమాట. అందుకనేసి నేను ముందు రోజే అన్నీ రెడీ చేసుకుంటాను. ఆ రోజు వంటలు అయిపోయిన తర్వాత పూజ అయితే పెట్టేసుకుంటాం. ఎంత మనం అన్నీ ముందుగానే రెడీ చేసి ఉంచుకున్నా సరే పూజ అంతా సర్దేసరికి మనకి 1 hour 1.5 hour పైనే టైం పడుతుంది. సో ముందు రోజు కొన్ని సర్దుకొని ఉంచేసుకుంటాను నేనైతే. ఇలా 2 బ్లౌజ్ పీసులను కూడా వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసేసాను కదా. ఇప్పుడు నేను ఇలా ఒక అంటే అమ్మవారి ఫేస్ని అడ్జస్ట్ చేసుకోవడానికి కింద ఉన్న బిందెని కొద్దిగా పెద్ద సైజు, పైన పెట్టుకునే చెంబుని కొద్దిగా చిన్నది తీసుకున్నా. ఇలా తీసుకుంటే మనకి ఏంటంటే అమ్మవారికి నగలు వేసేటప్పుడు కూడా చాలా లుక్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇలా పెట్టేసిన తర్వాత ఫస్ట్ ఒక గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్ని అనేది నేను సెంటర్లోకి రావాలి అనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ గ్రీన్ కలర్ అయితే పెట్టుకొని సేఫ్టీ పిన్తో లాక్ చేస్తాను. నాకు పక్కనున్న ప్లీట్స్ పింక్ కలర్ కావాలి. లేదు మీరు పింక్ కలర్ని మధ్యలో పెట్టుకొని గ్రీన్దైనా వెనక పెట్టుకోవచ్చు అనమాట. ఏదైనా మన కలర్ కాంబినేషన్ బట్టి మనం ఎలా అయినా పెట్టుకోవచ్చు. నేను గ్రీన్ అయితే మధ్యలో పెట్టి పింక్ అయితే అటు సైడ్ ఇటు సైడ్ కూడా సేఫ్టీ పిన్స్తో హోల్డ్ చేస్తాను. ఈ సేఫ్టీ పిన్స్ మనకి తర్వాత కనిపించవు అనమాట. మనం అమ్మవారిని డెకరేట్ చేసేటప్పుడు నగలు పెడతాము, పువ్వులు అవి పెడతాం కాబట్టి ఈ సేఫ్టీ పిన్స్ అనేవి కనిపించవండి. సో దాన్ని కింద నుంచి పెట్టాల్సిన అవసరం అయితే ఏం లేదు, పర్వాలేదు. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ పీసెస్కున్న క్లిప్లన్నీ కూడా తీసేయండి. తీసేసి నీట్గా ప్లీట్స్ని ఒక్కొక్కటిగా అడ్జస్ట్ చేసుకోండి. చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయో. గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ బాగుంటుంది. అలాగే గ్రీన్ అండ్ రెడ్ అయినా పింక్ బ్లూ అయినా ఏదైనా సరే కలర్ కాంబినేషన్ బాగున్నట్టుగా మనం సెలెక్ట్ చేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుందన్నమాట. అలాగే నేను ఈ చెంబుల్లో ఎప్పుడు కూడా బియ్యంనే నింపి పెట్టుకుంటానండి. కొంతమంది వాటర్తో కూడా పెడతారు, కానీ వాటర్ పెడితే ఏంటంటే మనము అరేంజ్ చేసేటప్పుడు వాటర్ కొద్దిగా ఒలిగిపోవడం కానీ ఏదైనా ఇబ్బంది అవుతుందేమో అని నేను ఎప్పుడు ఈ చెంబుల్లో బియ్యమే నింపుతాను. పూజ రోజు కూడా మొత్తం బియ్యంతోనే అరేంజ్ చేసుకుంటాను అనమాట. అలా అయితే ఈ చెంబులు అనేవి మనకి కదలకుండా ఫిట్గా ఉంటాయి. శారీ డ్రాపింగ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నగలన్నీ కూడా అమ్మవారికి నీట్గా అలంకరించేసుకోవాలి. మీ దగ్గర ఏవేవైతే ఉంటాయో అవన్నీ కూడా అమ్మవారికి స్టెప్ బై స్టెప్ వేసేస్తే లుక్ అనేది చాలా బాగుంటుంది. నేనైతే ఎవ్రీ ఇయర్ కూడా ఇవి అమ్మవారి కోసమే ప్రత్యేకంగా తీసుకున్నాను అనమాట. ప్రతి సంవత్సరం పూజలో పెట్టుకుంటాను. మళ్ళీ పూజ అయిపోయిన తర్వాత తీసి దాచుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయరే యూస్ చేసుకుంటాను. ఇలా అయితే అమ్మవారిని నేనైతే ఎవ్రీ ఇయర్ అలంకరించుకుంటాను. చాలామంది 2 రకాల బ్లౌజ్ పీసెస్తో కూడా చూపించమన్నారని చూపించాను. ఇంకా మీకు ఎటువంటి శారీ డ్రాపింగ్ ఐడియాస్ అయినా కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. తప్పకుండా నాకు తెలిసినంత వరకు వీలున్నంత వరకు మీ అందరికీ వీడియో అయితే
చేసి పెడతాను. ఇంకా ఇందులో ఏవైనా డౌట్స్ ఉన్నా, మిస్టేక్స్ ఉన్నట్టు మీకు అనిపించినా కూడా నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా షేర్ చేయండి. అంటే మీకు కనిపించిన మిస్టేక్స్ నాకు కనిపించకపోవచ్చు. అందుకని ఏవైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే నేను కూడా సరిదిద్దుకుంటాను. అందుకని మీకు తెలిసిన మిస్టేక్స్ ఏమైనా కనిపిస్తే నాకు తప్పకుండా చెప్పండి. ఇంకా పైన ఒక కొబ్బరికాయని పెట్టేసుకొని అమ్మవారి ఫేస్ పెట్టేసుకొని పువ్వులు అన్నీ కూడా అలంకరించుకుంటే మనకి అమ్మవారు అయితే రెడీ అయిపోయారనమాట. చూసారా ఎంత అందంగా, ఎంత బాగుందో. అమ్మవారిని చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది కదా, అంత బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడైనా సరే పూజ రోజు హడావిడి పడకుండా ముందు రోజే ఈ బ్లౌజ్ పీసెస్ అన్నీ అడ్జస్ట్ చేసుకొని ఉంచుకుంటే నెక్స్ట్ డే మనకి తొందరగా అయిపోతుంది. నేనైతే అమ్మవారిని ఇలా డెకరేట్ చేసుకున్నా. ఈ అమ్మవారి లుక్ ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వరలక్ష్మి వ్రతంలో అమ్మవారిని అలంకరించే వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ.